हेलो, मैंने भी ये जो बिस्किट का जो चाइनीज़ केक का कुछ बन रहा है जापानीज़ केक का, तो मैंने भी सोचा कि वो मैं बना लूँगी। ये मैंने అదేదో జపనీస్ కేక్ అని బాగా వైరల్ అవుతుందండి వీడియో. సో నేనైతే ఈరోజు తీసుకొచ్చాను కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో రాగానే మా పాప ఓపెన్ చేసేసి తినేసింది కొన్ని. సో అందుకు ఓపెన్ ఉంది. సో ఇదైతే యోగట్ అయితే తెప్పించాను అండ్ కాఫీ పౌడర్, అండ్ దాని మీద జస్ట్ కాఫీ కొంచెం స్ప్రింకిల్ చేయాలంటే సో కాఫీ పౌడర్. సో ఇది ఓపెన్ చేసి ఒక్కసారి చూసుకుందాం ఎలా ఉంటుంది టేస్ట్. ఐఎమ్ నాట్ ఎ కర్డ్ లవర్ అండి, ఐ డోంట్ నో ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. యోగర్ట్ టేస్ట్ అయితే అంత బాగాలేదండి, నాకు ఇష్టం లేదు కర్డ్. సో ఇదైతే యోగర్ట్ తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ బిస్కెట్స్ని తీసుకొని ఇందులో డిప్ చేసి షుడ్ డిప్ అండ్ కీప్ ఇన్ దిస్ సెంటర్. ఎన్ని బిస్కెట్స్ పడితే అన్ని బిస్కెట్స్ తీసుకొని డిప్ చేసి ఇందులో వేయాలి. అండ్ దీన్ని ఓవర్ నైట్ అయినా 6 hours అయినా రీఫ్రిజిరేట్ చేయాలంటే చేసి టేస్ట్ ఎలా ఉందో రేపు చెప్తాను. ఓకే, సో ఇలా అయితే డిప్ చేశాను. పైన నుంచి కాఫీ స్ప్రింకిల్ చేయాలంట. సో ముందుగా డన్. చూసారా ఎలా ఉందో? దీని టేస్ట్ ఇప్పుడు నేను రీఫ్రిజిరేట్ చేసి రేపు ఎలా ఉందో చెప్తాను. బాయ్. I made this viral biscuit recipe. If you can see, I don't know how it is because నేనైతే యోగర్ట్ నేను తిన్ను, సో నాకు నచ్చదు. సో దీన్నైతే ఇప్పుడు రీఫ్రిజిరేట్ చేయాలి. చేశాక ఎలా ఉందో రేపైతే చెప్తాను. ఈ రెసిపీ హిట్టా ఫ్లాప్ అని. ఈ బిస్కెట్స్ తీసుకొచ్చా and yogurt and I made this. Let us see the taste tomorrow. Okay, overnight soak refrigerate cheyalani. We keep this in the freezer and we'll see tomorrow. Biscuits nice. I'm getting biscuit flavor. Nice.